అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో 193 రోజుల తర్వాత హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో దేవస్థానం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈవో శశిధర్ మాట్లాడుతూ 193 రోజుల తర్వాత నిర్వహించిన ఈ లెక్కింపులో మొత్తం 10,25,254 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించి మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. దేవస్థానం చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో వచ్చిన ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు మరియు వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం బీరంగూడ గుట్ట ఈరోజు 193 రోజులకు గాను హుండీలు విప్పడమైనది. ఈ సందర్భంగా మొత్తం 10,25,284 రూపాయల ఆదాయం సమకూరింది. దీనికి దేవాదాయ ధర్మశాఖ నుండి రంగారావు గారు ఇన్స్పెక్టర్ గారు పర్యవేక్షణలో మరియు మా చైర్మన్ పాలక మండలి ఆధ్వర్యంలో మరియు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో హుండీలు లెక్కించగా ఈ మొత్తం సమకూరింది. దీన్ని దేవాలయ ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తాను. హుండీలు మొత్తం 12 హుండీలు ఉన్నాయి. మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు మరి 193 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు. మరి ఈ హుండీ లెక్కింపులో మా సంగారెడ్డి ఎండోన్మెంట్ దేవస్థానం నుంచి ఈవో గారు మన రంగారావు సార్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ లెక్కింపు చేయడం జరిగింది. మరి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా మరి చైర్మన్గా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సేవ చేసే కార్యక్రమ భక్తులు వారి పర్యవేక్షణలో మరి ఈరోజు మేము ఈ గల్లా లెక్కింపు చేయడం జరిగింది. దీనికి గాను మాకు 10,25,284 రూపాయలు ఈరోజు ఈ హుండీ లెక్కింపులో గల్లా రావడం జరిగింది. మరి దీనికి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.